డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈసారి ఎవరి గురించి చెప్తున్నారు? ప్రమిళ, అంధవిశ్వాసాలపై కొరడాజుల్పించిన ప్రముఖ రేషనలిస్టు ఎథిస్టు అయినటువంటి బసవ ప్రేమానంద్ గురించి చెప్పుకుంటున్నాం. ప్రేమానంద్ అంటే అందరికీ తెలుసు. సత్యసాయిబాబాని గడగడలాడించాడు. ఈ బసవ ప్రేమానంద్ ఆయనే కాదు, ఆయన ఫ్యామిలీ మొత్తం సత్యసాయిబాబాకి మహాభక్తులు. వాళ్ళు వీరభక్తులు సత్యసాయిబాబాకి. అంత వీరభక్తులు సత్యసాయిబాబా చేసిన మోసాలకి పూర్తి వ్యతిరేకం అయిపోయి ఆయన చేసే మహత్యాలన్నీ కూడా ఒట్టి బోగసు, ఒట్టి చీప్ గాడి ట్రిక్కులు అని చేసి అన్నిటినీ ఆయనే కాదు, ఇక ఆయన మొత్తం అసలు ఆయన జీవితం బసవ ప్రేమానంద్ అంత పరమ భక్తులు, మామూలు భక్తులు మొత్తం కుటుంబం అంతా ఆయన సోదరులు, ఫ్యామిలీ అందరూ కూడా. అది ఎలా అయిందో కూడా నేను చెప్తాను. ఏదో మూఢంగా అంటే అంత పరమభక్తుడు కూడా అతనిలో ఏమోలో ఒక అన్వేషణ ఉంది, సత్యాన్వేషణ ఉంది. ఆ సత్యాన్వేషణ హ్యూమనిస్టిక్ అప్రోచ్ ఆయనలో ఉండబట్టి ఓరి నాయనో నాకేలా జరిగితే ఇంత గుడ్డి భక్తుని, అంధవిశ్వాసిని, తక్కిన వాళ్ళ బతుకులు ఏమిటిరా అనుకున్నాడు. ఆయన గురించి ఇప్పుడు చూసుకున్నాడు. అతీశక్తులనేవి అబద్ధం అని మూఢనమ్మకాలపై, బాబాలపై కొరడా ఝుల్పించి జీవితాంతం అవిరళ కృషి తెలిపిన గొప్ప వ్యక్తి బసవ ప్రేమానంద్. ఉత్తర హిందుస్థానంలో మొత్తం, ఉత్తర హిందుస్థానం కాకుండా మొత్తం దేశంలో మహత్యాల పోరాటం కొనసాగించి, మహత్యాల వ్యతిరేక పోరాటానికి సాగించి ఫెడరేషన్ ఆఫ్ రేషనలిస్ట్ ఎథిస్ట్ అనే ఆర్గనైజేషన్ స్థాపించి యువతరంలో అభ్యుదయభావాలు శాస్త్రీయ పెంపొందించడానికి రాజీలేన పోరాటం చేసిన వ్యక్తి బసవ ప్రేమానంద్. ఆయన ఇది చేయడానికి ఆయన ఒక ఆర్గనైజేషన్ పెట్టారు, ఫెడరేషన్ ఆఫ్ రేషనలిస్ట్ అండ్ ఎథిస్ట్ అని. మెయిన్గా యూత్ మీద ఫోకస్ చేశాడు. ఈ వయసు మళ్ళిన ఈ వీళ్ళతో లాభం లేదు, యువతరాన్ని మేలుకొల్పాలి, యువతరంలో జాగృతి తీసుకొచ్చినట్టయితే సమాజం ఉంది. ఎందుకంటే వాళ్ళ మీద సమాజం ఉంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా పర్యటించి నేషనల్ జియోగ్రఫీ, డిస్కవరీ, బీబీసీ వంటి అంతర్జాతీయ టీవీ ఛానల్స్లో బాబాలు చేసేవి అన్నీ మ్యాజిక్ ట్రిక్కులేనని విడమర్చి చూపించి విశ్వవ్యాప్తంగా ప్రేమానంద్ సంచలనం సృష్టించారు. అసలు పెద్ద పెద్ద డిస్కవరీ ఛానల్ అన్నా, బీబీసీ ఛానల్ అన్నా, మరి ఇవన్నీ కూడా నేషనల్ జియోగ్రఫీ అన్నా మరి చాలా పాపులర్. వాటిల్లో ఆయన అన్ని చేసి ప్రపంచవ్యాప్తంగా సంచలనం. ఏదో సత్యసాయిబాబాని కానీ ఇంకోటని కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది మహత్యాల పేరు చలామణి అవుతున్న వాళ్ళందరినీ గుట్టు రట్టు చేసి పెట్టాడు. ఎవడు ఛాలెంజ్ చేశాడు ఆయన. లక్షలు ఇస్తాను నేను ఎవరైనా చూపించే ఒక్కడంటూ ఆయన బతుకుని ఒక్కడాల. కొవ్వూరు అలాగే చేశాడు, ఈయన అలాగే చేశాడు. నేను తప్పు చేసింది తప్పైతే, అది కాకపోతే అదే మహత్యం అనేట్లయితే చేసి చూపించు నా ముందు. ఒక్కడింటి ముందుకు రాలేదు ప్రేమానంద్. ఇలా ఈ విప్లవాత్మక భావాలు కానీ ప్రేమానంద్ 1930 ఫిబ్రవరి 15 కేరళలోని కోజికోడ్, దాన్ని కాలికట్ అంటారు, ఒక పారిశ్రామికవేత్త కుటుంబంలో జన్మించారు. ఒక పెద్ద పారిశ్రామికవేత్త. తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరూ పరమ ఆస్తికులు. ఇందా చెప్పుకున్నాం కదా వాళ్ళంత. సాయిబాబా భక్తులు ఎంతో విలువైన స్థలాన్ని అక్కడ ఒక కాలేజీ పెట్టడానికి విలువైన స్థలాన్ని ఇచ్చారు. మీరు కాలేజీ పెట్టండి,
ఎడ్యుకేషన్ అంటే అన్ని ఖాళీకి వచ్చే విలువైన స్థలాన్ని బాబాకి భక్తి శ్రద్ధలతో సమర్పించాడు. కానీ ఎంతకాలమైనా కాలేజీ లేదు, ఆ స్థలం ఏమైందో కూడా తెలియదు. ఆ స్థలం ఏమైందో కూడా తెలియదు. అసలు ఇక అడగడానికి వీలు లేకుండా వీళ్ళు దూరం చేసి పరిశారు. నువ్వు ఇవ్వడం అయిపోయింది, నువ్వు అడిగి ఆ హక్కు లేదు నీకు. అరే నేను కాలేజీ పెట్టడం కోసం, జనాల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం, పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం ఇచ్చాను కదా, మీరు ఎంతో చేస్తున్నారు కదా, మీ ఆధ్వర్యంలో కాలేజీ అయితే చాలా బాగుంటుంది, అందరికీ ఆధ్యాత్మిక భావాలు వస్తాయి, మంచి మనుషులుగా తయారవుతారు ఇచ్చే కదా, మీరు కాలేజీ పెట్టలే కదా అని అసలు నా నోరు మెదపడానికి వీలు లేదు చేస్తారండి. ఎవరు చివరికి ఇంకా చేసి ఏం అసలు మా దగ్గర రానివ్వలేదు, దగ్గర రాకపోతే కదా అక్కడ చేశారంటే ఇక అసలు ఏంటి హిమాలయాలో ఉంటారంటారు బాబాలు స్వామీజీలు, అసలు వాళ్ళు గుట్టేంటి, వాళ్ళు నిజమైన వాళ్ళ, ఈయన ఏదో మోసం చేశాడు అని హిమాలయాలకు వెళ్ళాడు. ఈయన ఇంకా హేతువాదిగా మారలేదు, ఎథిస్ట్గా మారలా, సత్యాన్వేషుడుగానే ఉన్నాడు. ఈయనేమో ఇలా చేశాడు, దగా చేశాడు, అసలు దగ్గరగానే అనట్లేదు, నీకు అడగడా హక్కు లేదు అంటున్నాడు, నువ్వు పో అన్నారు, అసలు మాట్లాడట్లేదు నాతోను. ఇలాంటప్పుడు ఏంటి అసలు ఈ బాబా సరైన తక్కిన బాబాలు ఎంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు నిజంగా సంతకులుగా ఉన్నారా అనుకున్నారు. వెళ్ళి అక్కడి నుంచి అనేక తీర్థ స్థలాలకు వెళ్ళాడు, అక్కడున్న బాబాలని వాళ్ళ దగ్గర కలిశాడు, ఎన్నో ధార్మిక స్థలాలను తిరిగాడు. ఇంకా అతిశక్తులు ఉన్నాయన్న వారందరినీ పరీక్షించాడు. అబ్బో ఆయన దగ్గర ఎంత మంత్రశక్తులు ఉన్నాయి, ఆయన టచ్ చేసే రోగం పోతుంది, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వస్తాయి, వినికి లేని వినికిడి వస్తుంది, కాళ్ళు లేని కాళ్ళు వస్తాయి అని అంటాను. వెళ్ళాడు, వాళ్ళందరినీ పరీక్షించాడు, అంత బోగసది తేలిపోయింది. కళ్ళు లేని వాళ్ళకి చూపు రాలేదు, కాళ్ళు లేని కాళ్ళు రాలేదు, వినికి లేని వినికి రాలేదు. అన్నీ ముందు పరీక్ష చేశాడు ఆయన. ఒకరికి 100 అందరిని కొన్ని వందల మంది దగ్గరికి వెళ్ళి 100 మంది పరీక్ష చేశాడు. సత్యాన్వేషణుడైన ప్రేమానందకు ఆధ్యాత్మికం, పరలోక చెందిన పేరుతో బాబాలు స్వాములు వారి సంస్థలు ఏ విధంగా ప్రజలు మోసం చేస్తున్నారో స్పష్టంగా అవగతమైపోయింది. చూశాడు కదా, ముందు ఓపెన్ హార్ట్తో వాళ్ళందరినీ చూసాక ఇదంతా మోసం అవుతుంది. దాంతో ప్రేమానంద నాస్తికుడిగా పరిణామం చెందాడు. దేవుడు లేదు, దైవశక్తి లేదు, దైవ మహిమ లేదు, మంత్రాలు లేదు, అంత బోగస్. ఆయన అన్ని తీర్థస్థలాలకు వెళ్ళాడు, ఎక్కడో అందరికి వెళ్ళాడు. చివరికి తన జీవితాన్ని పూర్తిగా మూఢనమ్మకాల నిర్మూలనకు, బాబాల బండారాన్ని బట్టబయలు చేయడానికి వినియోగించాలని నిర్ణయించుకున్నాడు. ఓరి నాయనో, నన్నే ఇలా బురిడి కుట్టించాడు సత్యబాబా, తక్కిన బాబాలు అందరినీ ఇలా బురిడి కొట్టిస్తున్నారు. నో వీళ్ళందరినీ మనం ఎక్స్పోజ్ చేయాల్సి, లేకపోతే జనం అంతా జనం మూఢత్వంలో ఉండి వీళ్ళందరూ చేసేటువంటి గాడి టిక్కుల్ని మహత్యాలను నమ్ముతూ మోసపోతున్నారు, బతుకులు నాశనం చేసుకుంటున్నారు. కాదు, వీళ్ళు చేతం చేయాలి. బాబాలు స్వామీజీలు లేదా దైవశక్తులు ఉన్నాయన్నమాట ఒట్టిది, వాళ్ళు మామూలు మనుషులే. అసలు దేవుడు ఉన్నాడే లేడు, దైవశక్తులు అనేవి లేవు, మంత్రశక్తి అంటే లేదు. అంతే జనాలు ఎడ్యుకేట్ చేయాలనుకున్నాడు. ఏం లేదు, దేవుడు లేదు, దైవశక్తి లేదు, మంత్రశక్తులు లేవు అని నిర్ణయం వచ్చారు. అంటే 1969లో మహత్యాల వ్యతిరేక ఉద్యమ నాయకుడు డాక్టర్ అబ్రహాం కోవర్ని కలవడం ప్రేమానంద జీవితంలో పెద్ద మలుపు. మరి ఈయన అబ్రహాం కోవూర్ అని అందరూ తెలుసు. ఆయన ఇలాగే ఆయన ప్రొఫెసర్, బాటనీ ప్రొఫెసర్ అయిన కొలంబోలో ఉండేవారు. ఆయన అఫ్కోర్స్ ఈ బిలాంగ్స్ టు కేరళ వెళ్ళిపోయి సిలోన్లో ఆయన స్థిర నివాసం చేశారు. అక్కడ ఆయన రేషనలిస్ట్గా ఉండి చాలా చేసి ఆయన కూడా ఇలాగే ఎంతమందో బాబాల్ని స్వామీజీల్ని వీళ్ళందరినీ ఎక్స్పోజ్ చేసి వచ్చాడు. ఎప్పుడైతే అబ్రహాం కోవూర్ని ప్రేమానంద కలిశాడో ఇంకా ఆయనకి మంచి ఊపు వచ్చింది. ఆయనతో కలిసి ఇది తిరిగారు. 1978 సెప్టెంబర్లో కోవూరు మరణించడంతో 1978లో కోవూరు మరణించారు. ఇక ఇలా కాదు, ఆయనే కాదు, ఆయన ఏదైతే, ఎందుకంటే ప్రేమానంద కంటే ముందు కోవూరు గారు చేస్తున్నారు, దాన్ని అది ఉద్యమంగా
మరింత ఉధృతంగా కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. ప్రేమానంద మరి చాలా చేశారు, ఒక కొవ్వూరుగా చేశారంతో దక్షిణాది రాష్ట్రాలను విస్తృతంగా పరిణించడమే కాక గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, అస్సాం, బీహార్, బెంగాల్ విస్తృతంగా ఆయన తిరగని ప్రాంతం లేదు. వారిని విస్తృతంగా ఉద్యమాన్ని వ్యాప్తి చేసిన ఘనత ప్రేమానందకే దక్కుతుంది. యూరప్, ఇంతే కాకుండా భారతదేశంలో వివిధ రాష్ట్రాలే కాకుండా యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికాల్లో భారత్తో పాటు ఇక వీడది ఆ దేశాల్లో 48 దేశాలు, యూరప్ ఖండంలో కానీ, ఆఫ్రికా ఖండంలో కానీ, అమెరికా ఖండంలో కానీ 48 దేశాలు పర్యటించి మహాత్మాల ఉద్యమాన్ని అక్కడ పటిష్టపరిచారు. జనాలు అందరూ అక్కడ ఉన్నారు, ఎంతమంది అక్కడ ఉన్నారు, ఇలాంటి సత్యభావ లాంటి వాళ్ళు ఆ దేశాల్లో కూడా ఉన్నారు. వాళ్ళందరినీ చేసి అక్కడ జనాలు చేరం చేశారు. జేమ్స్ రాండీ లాంటి వారు ప్రేమానందకు ఉద్యమంలో సన్నిహితం అయ్యారు. జేమ్స్ రాండీ కూడా ఇలాగే ఆయన పెద్ద మెజిషియన్ జేమ్స్ రాండీ. ఇక సర్కార్ మెజిషియన్ సర్కార్ లాగా ఆ జేమ్స్ రాండీ కూడా అలాగే. ఆ జేమ్స్ రాండీ ఏం చేశారంటే ఆయనకు ఇద్దరికి ప్రేమతో కలిసి చేసి ఏది అడిగితే అది చేసి ఉంచడం. ఆ బాబా చేశాడు, సోమ చేస్తారు కానీ వీళ్ళు చేసి ఉంచడం. ఆ జేమ్స్ రాండీ చేసి చాలా చేశారు. ఎవరైనా మహాత్మాలు దురిపిస్తే 10 లక్షలు ఇస్తామని ఆ రోజులో 10 లక్షలు అంటే ఇప్పుడు చూస్తే కోట్ల రూపాయలు ఇస్తామని ప్రేమాను ఛాలెంజ్ చేసినా ఒక్కడు కూడా ముందుకు రాలేదు. సాయిబాబా చేసే ప్రతి ట్రిక్కు మీటింగ్లో ప్రేమాన్ని చేసి చూపించారు. సాయిబాబా విభూతి ఇస్తారు కదా, విభూతి ఉంగరాలు ఇస్తారు కదా, నెక్లెస్లు ఇస్తారు కదా, గోల్డ్ చైన్లు ఇస్తారు కదా, అన్నీ చేసి ఇదిగో 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 అని చూపించారు. సాయిబాబా కంటే కూడా ఇంకా చాకచక్యంగా చేసి చూపించారు. తర్వాత సాయిబాబా అక్రమాలపై సాయిబాబా ఇన్ని రకాల అక్రమాలు చేసాడు, ఈ స్థలం తీసుకుని దగ్గర ఆడవి లేదు నా ఇష్టాన్ని అన్నా కదా, అక్రమాలపై 1000 పేజీల పుస్తకం అని వివరించారు. సాయిబాబా చేసే మోసాలని 1000 పేజీలతో పుస్తకం రాశారు. 1000 పేజీలు ఆయన రాసిన మోసాలను బట్టబయలు చేస్తూ 1000 పేజీలు రాశారు. 3 దశాబ్దాల పాటు దేశవ్యాప్తంగా ఎన్నో మ్యాజిక్ శిక్షణా శిబిరాలు నిర్వహించాడు. యువకులను ఉత్తేజపరిచారు. ఆయన 10,000కు పైగా ట్రిక్కులు నేర్చుకున్నారు. 10,000కు పైగా ట్రిక్కులు నేర్చుకున్నారు. తగినన్ని ఆర్థిక వనరులు, సమయం లేక వాటిని ప్రచురించే పుస్తకం కొన్ని చాలా చేశారు. ప్రేమానంద ఎన్నో ట్రిక్కుల్ని పుస్తకాలుగా తీసుకొచ్చాడు. ఇంకా రాయాలి 10,000గా ట్రిక్కులు. ప్రతి ట్రిక్కు ఎలా చేస్తారో, ఈ స్వామీజీలు ఎలా చేస్తారో అన్ని, ఈ చిన్న స్వామి పెద్ద స్వామీజీలు మంత్రగాళ్ళు మంత్రి చెప్పేవన్నీ కూడా ఎలా అంటే హంబక్కు మీరు చేయొచ్చు అని చేసి అవన్నీ వివరించి చూపించారన్నమాట. ఆయనకి ఇంకా పుస్తకాలు వెలువరించి తగిన ఫైనాన్స్ లేక కొన్ని ట్రిక్కులు చేయలేకపోయారు. ప్రేమానందపై ప్రపంచంలో వివిధ భాషల్లో వ్యాసాలు, టీవీ ఇంటర్వ్యూలు ప్రసారం అయ్యాయి. 1970 నుండి ప్రేమానందకు నాస్తిక కేంద్రంతో సన్నిహిత సంబంధం ఉంది. 1970 నుండి గోరా గారు అప్పుడు ఉన్నారు. గోరా గారు 1975లో పోయారు కదా, 70 నుంచి గోరా గారితో ఆయన కూడా తిరిగి గోరా గారి మీటింగుల్లో పాల్గొని, నాస్తిక జరిగిన ప్రపంచ నాస్తిక సభల్లో పాల్గొని చాలా చేశారు. 2009 అక్టోబర్ 4న ఆయన మరణించారు. నాస్తిక కేంద్రంలో జరిగిన అన్ని ప్రపంచ నాస్తిక సభల్లో పాల్గొని ప్రదర్శనాత్మక ఉపన్యాసాలు ఇచ్చారు. 2 సంవత్సరాలు ఆయన చివరి రోజుల్లో క్యాన్సర్ వచ్చిందని తెలిసింది. క్యాన్సర్తో బాధపడ్డారు. ఆయనకి చివరి 2 సంవత్సరాలు క్యాన్సర్ ఉన్నప్పటికీ, క్యాన్సర్తో బాధపడుతున్న మెథడ్ ఆఫ్ సైన్స్ అనే ఎగ్జిబిషన్ రూపొందించారు. ఆయన కుజికూడిలో ఉన్నారు కదా, ఆ కుజికూడిలో మెథడ్ ఆఫ్ సైన్స్ అనే ఎగ్జిబిషన్ రూపొందించి శాస్త్ర దృష్టి ప్రజలు వ్యాప్తి చేయడానికి ప్రేమానందు కోయంబత్తూరు దగ్గర పోదనూరులో నిలిపారు. ఈయన అక్కడ దగ్గరలో అనమాట. పోదనూరులో మెథడ్ ఆఫ్ సైన్స్ అనేది నిలిపారు. నాస్తికులైన ప్రేమానందకు సైన్సు జనసామాన్యులు వ్యాప్తి చేసేందుకు మరి విచిత్రం చూడు, ఎంత చేశారు కనుక అప్పుడు ప్రభుత్వం కాదు, అప్పుడు ప్రభుత్వం ఈ సైన్స్ని వ్యాప్తి చేస్తున్నాడు బాగా అని చెప్పి సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేస్తున్నాడని అప్పటి ప్రభుత్వం, భారత ప్రభుత్వం ₹1,00,000 అవార్డు ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్నా
ఇంకా అది ఏమైనా చేసి ఇవ్వచ్చు కూడా. అప్పుడు ప్రభుత్వం ₹1,00,000 అవార్డు ఇచ్చింది. ప్రేమానంద్ స్కెప్టికల్ ఎంక్వైరీ అనే ఒక నాస్తి పత్రిక కూడా నిర్వహించారు. ఎన్నో పుస్తకాలు ప్రచురించారు. ప్రేమ 2009 అక్టోబర్ 4న మరణించారు. 2009 అక్టోబర్ 4. ఆయన శరీరాన్ని కోయంబత్తూరు మెడికల్ కాలేజీకి దానం చేశారు. ప్రేమానంద జీవితం కృషి యువ తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. ఇదమ్మా ఈ రంగా మూఢనమ్మకాల మీద పోరాట సాగించిన వ్యక్తులు జనాల్ని ఎంతో జాగృతం చేశారు. మౌఢ్యం సమాజ ప్రగతికి అవరోధం. అంతే. జనాలు మూఢనమ్మకాలు ఉన్నంతకాలం సమాజం ముందుకు వెళ్ళదు, అభ్యుదయం అంత తేలిగ్గా రాదు. అంచేత జనాల్లో మూఢనమ్మకాలను తొలగించి సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేస్తే, లాజికల్ థింకింగ్ని ప్రవేశపెడితే అభ్యుదయం వస్తుంది. అది కరెక్ట్. అది ప్రశ్నించే తత్వం. సైంటిఫిక్ థింకింగ్ అంటే ఎందుకు, ఏమిటి, ఎలా, దేన్నైనా సరే ఎందుకు, ఏమిటి, సైన్స్లో ఏది ప్రయోగం చేయాలన్నా ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమిటి, ఇది ఎలా చేయాలి, సైన్స్ ప్రిన్సిపల్స్. ఆ రంగా ఆ సైంటిఫిక్ చేసి లాజికల్ థింకింగ్ ప్రవేశపెట్టినట్లయితే అప్పుడే మనిషి లాజికల్ థింకింగ్ చేసినప్పుడు ఆలోచిస్తారు. ఆ రంగా ప్రేమాన్ని చేసే కృషి ఎంతో ఇది. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్క ప్రేమానికి సరిపోయి ఎంతమంది ఉన్నారు, చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. నాసిక తరపున ఎంతో చేస్తున్నాం. అంచేత మూఢనమ్మకాలు పోవాలి, అభ్యుదయం రావాలి. మూఢనమ్మకాలు సమాజ ప్రగతికి అవరోధం. అంటే ఆ రంగా చేసేది చేసే ప్రమాణ జీవితం నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.